నమస్తే. ఈరోజు మట్టి పాత్రలు విశిష్టత వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు చూపెట్టేవి కొన్ని పాత్రలు నేను కొనుక్కొచ్చుకున్నవి, కొన్ని గిఫ్ట్‌గా వచ్చినవి అన్నీ ఒకచోట మీకు చూపెడుతున్నాను. వీటన్నిటిని కూడా వాడుకునే ముందు అసలు దీని ఉపయోగం ఏమిటి అంటే, మనం ఇప్పుడు వాడుతున్నటువంటి లోహాలన్నింటిలో కంటే మట్టి పాత్రలు చాలా విశిష్టమైనటువంటివి. అందులో వండుకొని తినేవాళ్ళు ఎవరైనా ఇప్పటికే ఉంటే చక్కటి ఆహారం పచనం అవ్వడం అంటారు కదా! జీర్ణమై హాయిగా ఆరోగ్యాన్నిస్తాయి. ఒక్కసారి అమ్మమ్మల కాలం నాటికి వెళ్తే అందరూ ఏ మందులు వాడకపోయినా ఆరోగ్యంగా ఉండి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏవీ లేకుండా ఉండేవాళ్ళు అంటే కారణం అప్పట్లో వాళ్ళు చక్కగా మట్టి కుండల్లో వండుకొని తిన్నటువంటి ఆరోగ్యమే అని చెప్పొచ్చు. సరే, ఈ రోజులలో ఇది చూస్తే కాస్త వెనక్కెళ్తున్నామా అనేవాళ్ళు కొంతమందున్నారు. కాదు, కాదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్. నిజంగా మన ప్రాచీన ఆచార వ్యవహారాలు చాలా మంచివి అనేవాళ్ళున్నారు. ఏదేమన్నా ఇష్టం కొద్దీ నేను కొన్ని సామాన్లు కొనుక్కున్నాను. కొన్ని నాకు మొన్న నిజామాబాద్‌లో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చింది ఈ సనాతన అనేటువంటి షాపు యాజమాన్యం. సరే, ఏది ఏమన్నా ఇందులో కొన్ని వండుకునేవి, పొయ్యి మీద పెట్టి వండుకునేవి, కొన్ని గ్లాసులు, కప్పులు, స్వీట్ బౌల్సు, తర్వాత వాటర్ బాటిల్సు, తర్వాత రొట్టె పెంకు, వేపుకునేది, ఇలా కొన్ని నాకు నచ్చినవి తినడానికి కావాల్సిన 2 పళ్ళాలు, తర్వాత గ్లాసులు ఇలాంటివి నేను కొనుక్కొచ్చుకున్నాను. సరే, ఇవన్నీ మరి కొనుక్కోగానే వీటిని ఇలా డైరెక్ట్‌గా మనము వాడకూడదు. దీన్ని సీజనింగ్ చేయాలి. అంటే వాటిని పాతకాలం మాగబెట్టడమో ఏదో అనేవాళ్ళు. అలా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే అందులో, లేదు అంటే పొయ్యి మీద పెట్టగానే పగిలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా పగిలిపోకుండా మన్నేలాగా ఉండాలి, ఎక్కువ కాలం ఉండేలాగా ఆ కుండ ఉండాలి అంటే దాన్ని ముందు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది మనం చూడాలి. దాన్ని అలా చేస్తేనే మనం వండుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇదిగో మొత్తంగా నా పళ్ళాలు, గ్లాసులు, కప్పులు, చిన్న బౌల్సు, స్పూన్సు, పెరుగు తోడు పెట్టుకునేవి, రొట్టెల పెంకు, వాటర్ బాటిలు, అన్నం తినేవి, ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నటువంటివి. వీటిని సీజన్ చేయాలంటే ఒక 24 అవర్స్ మనము నీళ్ళల్లో నానబెట్టాలనమాట. అంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఒక డబ్బులో నిండుగా నీళ్లు తీసుకొని దాంట్లో అన్నీ మునిగేలాగా కుండలు, అన్ని పాత్రలు పెట్టి 24 గంటలు ఆ నీళ్ళల్లో ఉంచాలన్నమాట. అలా ఉంచినప్పుడు ఇవి చక్కగా ఇంకా తర్వాత వాడేటప్పుడు పగిలిపోకుండా, అలా ఉండకుండా, మట్టి వాసన రాకుండా ఉంటాయి. నిజంగా మట్టి చాలా విశిష్టమైంది అని చెప్తారు. ఇప్పుడున్నటువంటి లోహాల వల్ల, కెమికల్ రియాక్షన్స్ వల్ల మనం తినే తిండిలో చాలా వరకు ఇబ్బందులున్నాయి. ఎందుకంటే చాలా స్పీడ్‌గా వండుకునే కుక్కర్ వల్ల అయితే చాలా అనారోగ్యాలు ఉన్నాయని చెప్తారు. అయినా మనకు సమయాభావం వల్ల తొందరగా కావాలి అనుకునే వల్ల అన్నీ మనం యాంత్రికంగా ఇవన్నీ చేసేయాలనేటువంటి స్థితిలోకి వచ్చేసాం. కానీ ఆరోగ్యరీత్యా మాత్రం మట్టి కుండల విశిష్టత మట్టి కుండలదే అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఎవరైనా వీలైన వాళ్ళు ఆ మట్టి ఎంతవరకు వాడగలిగితే అంతవరకు, ఎందుకంటే జాగ్రత్తగా వాడాలి. దానికి తోమేటప్పుడు, కడిగేటప్పుడు అన్నింటికి ఓ పద్ధతి ఉంటుంది. అలాగే మనం వండుకోవడానికి వీలుగా ఉండాలి అంటే కూడా ముందుగా నీళ్ళలో నానబెట్టాలి. 24 గంటలు నానిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఆరబెట్టాలి. 24 గంటలు అయిపోయిన తర్వాత వాటిని తీసి ఎండకు కానీ, లేదు నీళ్ళలో కానీ మొత్తంగా ఆరబెట్టాలి. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక వాటిని మళ్ళీ నూనె చక్కగా లోపలంతా రాయాలనమాట. అట్లా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఎండలో కానీ, లేదు రూమ్‌లో ఉంటే 1, 2 రోజులు ఆరిపోతాయి కదా! పూర్తిగా ఆరిన తర్వాత దీనికి ఇప్పుడు ఆయిల్ మొత్తంగా మంచిగా మనం వాడుకునే ఆయిల్‌ని లోపల మొత్తంగా రాయాలి. అలా రాసి లోపల పైన అంతా రాసి మళ్ళీ వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మళ్ళీ వీటిని ఎంబటే వాడుకోవచ్చా అంటే, ఇంకా కొంతమందైతే కొన్ని బియ్యపు కడుగు నీళ్ళు పోసి, లేదు అంటే కొన్ని నీళ్లు పోసి స్లిమ్‌లో పెట్టి గోరువెచ్చగా ఆ నీళ్లు వేడెక్కే వరకు నెమ్మదిగా స్లిమ్‌లో, ఒకటేసారి పెద్ద మంట మీద కాకుండా అలా ఒకసారి చేసిన తర్వాత అప్పుడు ఆ పాత్రలన్నీ మనం వండుకోవడానికి సిద్ధమవుతాయన్నమాట.
మట్టి కుండలు కదా అని కొనుక్కొని తేగానే మనం పొయ్యి మీద పెడితే టప్మని పగిలిపోతాయి. దాంట్లో మాడిపోతుంది. ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ పద్ధతి అంటే మనం దీన్ని ఇలా చేసిన తర్వాత వాడుకుంటే మంచిది. కాబట్టి వీలైన వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.